తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పరమశివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసరగుట్ట, పంచారామ క్షేత్రాలు సహా తదితర ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రధాన ఆలయాల క్యూలైన్లు నిండిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పరమశివుడిని పరమ పవిత్రంగా పూజించేటువంటి మహాశివరాత్రి సందర్భంగా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున శివాలయాలకు తరలివెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధానంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడలో ఈరోజు చూడవచ్చు. భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నారు. ఇప్పటికీ 1,00,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇంకా కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులంతా కూడా బారులు తిరగడంతో ఒక్కసారిగా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం భీమేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తుల రద్దీ ఒకసారి చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. ఇంకా కూడా క్యూ లైన్లోని నిండిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు శైవ క్షేత్రాలతో పోలిస్తే వేములవాడలో కాస్త భిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలతో శివుణ్ణి పూజించడం జరుగుతుంది. ఈ శివుణ్ణి పూజించే క్రమంలో చాలా ఆచార సంప్రదాయాలు కొంత భిన్నంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మిగతా చోట్ల కూడా ఈరోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తే వేములవాడ మాత్రం ఈరోజు లింగార్చన, అదేవిధంగా లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అర్ధరాత్రి జరుగుతుంది. సాయంత్రం జరిగేటువంటి లింగార్చనలో 365 మృతిక లింగాలకు ప్రత్యేక పూజ నిర్వహించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక వేములవాడ అంటే గుర్తు వచ్చేది సహజంగా కోడెమొక్కుల రాజన్నగా పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. ప్రతి భక్తులంతా కూడా కోడెలు మొక్కులు చెల్లించేందుకు ఏ రకంగా పోటీ పడుతున్నారో ఒకసారి చూడవచ్చు. ఈరోజు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునే భక్తులంతా కూడా ఇలా కోడె మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ శైవ క్షేత్రంలో కూడా ఇలాంటి మొక్కులు కనిపించవు. కేవలం వేములవాడలో మాత్రమే ఈ కోడెలను స్వామివారికి మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది. కోడెలు రాజన్నకు ప్రీతిపాత్రంగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు. చూడవచ్చు మన భక్తులంతా కూడా ఏ రకంగా పోటీ పడుతున్నారో. కోడెలను కట్టేటువంటి క్రమంలో ఈ ఆలయం చుట్టంతా కూడా ప్రదర్శన చేస్తారు. తమ కోరిన కోరికలు నెరవేరిన భక్తులంతా కూడా ఈ రకంగా కోడెలను మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ వస్తుంది. చాలామంది కూడా వేములవాడ రాజన్నను ఇలవేలుపుగా పూజిస్తుంటారు. చాలామంది భక్తులు మహాశివరాత్రి వచ్చిందంటే ఇక్కడికే స్వామివారి సన్నిధిలోనే వారంతా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం, ఇక్కడే జాగరణ చేయడం, ఇక్కడనే ఉపవాస దీక్షలు కొనసాగించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ స్వామివారిని సన్నిధిలోనే కొనసాగించాలని చెప్పి భక్తుల చాలామంది కూడా రావడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి జాగరణ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ప్రకృతిలో లభించేటువంటి పూలు పళ్ళతో నైవేద్యంగా సమర్పించి స్వామివారికి దీపం వెలిగించి ఆ దీపాన్ని పరమశివుడిగా భావించి వారంతా కూడా ఇక్కడే నిద్రపోకుండా తెల్లవారి వరకు జాగరణ చేస్తూ స్వామివారిని కొలుస్తుంటారు. మనం ప్రస్తుతం ఇంకా కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడ కనిపించేటువంటి ఎక్కడ శివలింగం ఉన్నా అక్కడ భక్తులు తమకు మొక్కును తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది భక్తులకు ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ శివుణ్ణి పూజించడం చేస్తుంటారు. ఇక్కడ వేములవాడలో చాలా పురాతనమైనటువంటి ఆలయం, చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి వేములవాడలో ఎక్కడ శివుడు కనిపించినా, ఎక్కడ శివుని విగ్రహం కనిపించినా హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ పూజించడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే క్రమంలో కొంతమంది భక్తులు కూడా ఇక్కడే జాగరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చాలా వేములవాడలో భక్తుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో దాదాపు 1,200 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ మేర భక్తులు అంతా కూడా బారులు తీరారు. ఇంకా కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. దాదాపు 2,00,000 మంది పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి ఒక అంచనా వేసిన క్రమంలో ప్రస్తుతం అయితే 1,00,000 మందికి పైగా దర్శనం చేసుకున్నారు. ఇంకా కూడా స్వామివారిని దర్శించుకొని వారంతా కూడా ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే జాగరణ చేసేందుకు చాలామంది భక్తులు సిద్ధమవుతున్న పరిస్థితి. కేవలం వేములవాడ పుణ్యక్షేత్రమే కాదు, ఇటు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో, అదేవిధంగా కోటిలింగాల ఆలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోదావరి పుణ్యస్థానాలు చేసి అక్కడ ఉన్నటువంటి శివాలయాలను
శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాలామంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇంట్లో సాయంత్రం వేళ చాలామంది భక్తులు జాగరణ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామివారికి ఉపవాస దీక్షలు కొనసాగిస్తూనే అర్ధరాత్రి వరకు వారంతా కూడా జాగరణ కొనసాగిస్తారు. ఇంకా వేములవాడలో మాత్రం ఈరోజు భీమేశ్వరాలయంలో ఇంకా కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా వేములవాడకు చాలామంది భక్తులు తరలి వస్తారు. చాలా వైవిధ్యమైనటువంటి సాంప్రదాయాలు ఇక్కడ కొనసాగుతాయి. సాయంత్రం జరిగేటువంటి లింగార్చన కార్యక్రమం తర్వాత అర్ధరాత్రి నిర్వహించేటువంటి లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం కార్యక్రమానికి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే మిగతా చోట్ల శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తే ఇక్కడ మాత్రం లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికైతే వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.